జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు. కర్కాటక రాశి. దీనిలో పునరసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు 31వ తేదీ మే 2026 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, 31 అక్టోబర్ 26 లగాయతు సింహరాశి యందు, మరలా 24 జనవరి 2027 లగాయతు జన్మం యందు కర్కాటకం యందు సువర్ణమూర్తిగా ఉంటారు. శని ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా 9వ స్థానం భాగ్యం యందు మీనరాశి యందు రజితమూర్తిగా ఉన్నారు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు డిసెంబర్ 5వ తారీఖు నుంచి 7వ స్థానంలో మకర రాశి యందు తామ్రమూర్తిగా ఉన్నారు. కేతు సంవత్సరం లగాయతు సింహరాశి యందు 5 డిసెంబర్ 2026 లగాయతు జన్మస్థానంలో జన్మరాశిలో కర్కాటక రాశి యందు సువర్ణమూర్తిగా ఉన్నారు. ఈ రాశి వారికి ఒడిదుడుకులుగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, చేయి పనులందు ఆటంకాలు, ఆలస్యాలు, అకారణ కలహాలు, నమ్మిన వారి వల్ల మోసపోవటం, దగాలు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవడం, రాబడికి మించిన ఖర్చులు, ధనాదాయం తగ్గడం, స్థిరాస్తి నిలబడకపోవడం, అమ్మకం విషయంలో పేచీలు, బంధుమిత్రుల విరోధము, ఆదరణ లోపించడం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, కుటుంబ కలహాలు, వివాహాది శుభకార్యాలు నెరవేరకపోవడము, ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ అవటం, కోర్టు వ్యవహారాలలో కాలయాపన, జయము పొందలేకపోవడము, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. విద్యార్థులు ప్రారంభం నుంచి శ్రమపడినా శ్రద్ధగా చదివినా పాస్ అవడం కష్టము, ర్యాంకులు రావు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువ. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించిన దిగుబడి రాదు. పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. ఇదివరలో చేసిన రుణములు తీర్చడం కష్టం. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేసేవారికి ఆకస్మిక దాడులు జరుగుతాయి. జాయింట్ వ్యాపారాలు అంతగా అనుకూలించవు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినిమా, నటీనట వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉండదు. సినీ నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. కాంట్రాక్టుదారులకు చేయి పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాలయాపన జరుగుతుంది. సకాలంలో బిల్లులు వసూలు కావు. ఆలస్యం అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఏర్పడతాయి. పదవుల్లో మార్పులు రావచ్చు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో అకారణ కలహాలు వచ్చును. భర్త యొక్క ఆదరణ తగ్గును. అనుకున్న పనులు నెరవేరవు. వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు, అధికారుల వల్ల చికాకులు, పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పునర్వసు 4వ పాదం వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్ 2027 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుంటాయి. వీరు జాతి కనకపుష్యరాగం కుడి చేతి చూపుడు వేలుకు బంగారంతో కానీ ఉంగరంలో ధరించిన గ్రహశాంతికి గురువారం రోజున కేజీ శనగలు దానం ఇవ్వాలి. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారములు అదృష్టవారములు. పుష్యమి నక్షత్రం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ 2027 ఫిబ్రవరి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి నీలం రాయి ఉంగరాన వెండితో చేయించుకొని మధ్య వేలుకు ధరించాలి. శనివారం కొద్దిగా నువ్వులు దానం ఇవ్వాలి. 1, 3, 4, 9 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారములు అదృష్టవారములు. ఆశ్లేష నక్షత్రం వారికి జూన్, అక్టోబర్, నవంబర్ 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగుంటాయి. వీరు జాతి ఆకుపచ్చ
లేదా ఎమరాల్డ్ గ్రీన్ కుడి చేతికి చిటికెన వేలకు ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి బుధవారం రోజున కేజీ పెసలు దానం ఇవ్వాలి. 2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శుక్రవారాలు అదృష్టవారాలు. ఈ రాశి వారికి గురు, రాహు, కేతువులకు జపం చేయించుకోవాలి. మల్లికార్జున, భీమేశ్వర, కేదారేశ్వర క్షేత్రాలను సందర్శించడం, పూజించడం, విష్ణు సహస్ర, లలితా సహస్రం, బిలవాష్టకం, గజేంద్ర మోక్షం పఠించాలి. ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః అనే మంత్రాన్ని పఠించాలి. త్రిముఖి రుద్రాక్ష ముత్యాల మాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు, పసుపు, ఎరుపు. అదృష్ట రత్నము ముత్యము. అదృష్ట సంఖ్య 2. ఈ కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు. చైత్రమాసంలో కుటుంబంలో పెద్దవారికి అనారోగ్యము, మిత్ర కలహాలు, అపనిందలు, దూర ప్రయాణాలకు వెళ్ళడం, ఉద్యోగంలో చికాకులు, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి లేకపోవడం. వైశాఖ మాసం తలచిన కార్యాలు నెరవేరటం, రాజకీయ వ్యవహారాల యందు జయము, స్త్రీ మూలక లాభము, బంధుమిత్రుల కలయిక, నూతన వస్త్ర ప్రాప్తి, ధనలాభం. అధిక జ్యేష్ఠ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయడం, శుభవార్తలు వినుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, సంఘంలో గౌరవ మర్యాదలు, వ్యవహారాల్లో అనుకూలము, బాకీలు వసూలవుతాయి. నిర్జ్యేష్ఠ అనవసర ధన వ్యయము, స్థానచలనము, బంధుమిత్రుల విరోధము, ప్రయాణాలలో సరుకులు మరచిపోవుట, నమ్మిన వారి వల్ల మోసపోవటం, అపనిందలు. ఆషాఢ మాసం మనస్సులో తెలియని బాధ, అనారోగ్యము, వేళ్లకు తిండి నిద్ర సరిగా లేకపోవడము, కలహములు, సంగీత సాహిత్యములు, కళల యందు ఆసక్తి, నూతన స్త్రీ పరిచయము. శ్రావణ మాసం మనసు నిలకడగా లేకపోవడం, చెడు స్నేహితులు, సరి అయిన ఆలోచనలు చేయలేకపోవడము, అనవసరమైన పనుల్లో జోక్యం చేసుకొని కల్పించుకోవటం, పనులు నెరవేరకపోవడం, అనవసర ధన వ్యయము. భాద్రపద మాసము అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత లేకపోవడం, అధికారుల సహాయ సహకారాలతో ఉద్యోగం వచ్చుట, సంఘంలో గౌరవము, బంధువులలో ఆధిక్యత, నూతన వస్త్ర ప్రాప్తి. ఆశ్వయుజ మాసం శరీర ఆరోగ్యం బాగుండుట, కుటుంబ సౌఖ్యము, తలచిన కార్యాలు నెరవేరుట, పిత్రార్జిత ఆస్తులు కలియుట, సుఖ సౌఖ్యములు, ధన ధాన్యాభివృద్ధి, మనశ్శాంతి. కార్తీక మాసం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, కుటుంబంలో కలహాలు, భయాందోళనలు, అనారోగ్యం, తలపెట్టిన పనులకు ఆటంకాలు, బద్ధకం, విరక్తి. మార్గశిర మాసం స్నేహితుల వల్ల మోసపోవడం, ధన వ్యయము, ఏ పని చేయుటకు ధైర్యం చాలకుండుట, చంచల బుద్ధి, ఆకస్మిక కలహములు, భార్యా పిల్లల వల్ల చిక్కులు. పుష్యమాసం తలచిన కార్యములు జయము, చేయి కృషి వల్ల వృద్ధి కలుగుతుంది, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, ప్రభుత్వాధికారుల వల్ల పనులు నెరవేరుతాయి, గౌరవము, శరీర సౌఖ్యం. మాఘమాసం భార్యాపిల్లలకు అనారోగ్యం, నమ్మిన వారి వలన మోసములు, విరోధములు, అజీర్ణ వ్యాధి, తలచిన కార్యములకు ఆటంకములు, అపనిందలు పడుట, శత్రువృద్ధి. ఫాల్గుణ మాసం అశుభ వార్తలు వినుట, అన్నదమ్ములతో ప్రభుత్వాధికారులతోనూ విరోధములు, స్థానచలనము, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు, ధన విషయంలో ఇబ్బందులు, అనారోగ్యము. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అన్నీ కూడా మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. వీరు నేను ముందు చెప్పిన రెమెడీలన్నీ చేసుకుంటూ ఉండి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తూ ఆవుకి, పక్షులకి, పిల్లులు, కుక్కలకి ఆహారాన్ని అందించడం వల్ల నవగ్రహ దోషాలు, సమస్త దోషాలు తొలగిపోతాయి. అన్నపూర్ణాదేవి అష్టకం అది చదువుతూ అన్నదానం చేయడం, పేదలకి వస్త్రదానం, అన్నదానం చేస్తూ ఉంటే జన్మ జాతకంలోని, గోచార జాతకంలోని కూడా దోషాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఓం నమః శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.